పల్నాడు జిల్లా వ్యాప్తంగా స్క్రాప్ టైఫస్ వ్యాధి కలకలం రేపుతుంది. ఈ వ్యాధి లక్షణాలతో ఇప్పటికే 2 మృతి చెందారు. మరొకరు ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతుంది. ఈ వ్యాధిపై వైద్య శాఖ అలర్ట్ అయ్యి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు చెప్తున్నారు. దీనిపై మరింత సమాచారం పల్నాడు జిల్లా నుంచి మా ప్రతినిధి నరసింహారావు అందిస్తారు. పల్నాడు జిల్లా రాజపాలెం మండలంలోనే ఏదైతే ఉందో ఆర్ఆర్ సెంటర్లో స్క్రబ్ టైప్ ఆఫ్ లక్షణాలు పల్నాడు జిల్లాలో కలకాలం రేపుతున్నాయి. ఇందులో భాగంగా మనం చూసుకుంటే కూడా ఇప్పటికే పల్నాడు జిల్లాలో 2 మృతి చెందారు, ఒకరు చికిత్స పొందుతున్నారు. అయితే ఇందులో భాగంగా మనం చెప్పుకుంటే కూడా ఈ స్క్రబ్ టైపు లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఈ లక్షణాలు ఇప్పటికే ఈ పల్నాడు జిల్లా రాజపాలెం మండలం ఆర్ఆర్ సెంటర్లో ఒక మహిళకి రావటం జరిగింది. ఆ మహిళకు ఫస్ట్ ముందుగా కూడా ఆమె జ్వరంతో కానీ ఒళ్ళు నొప్పులతో ఆమె బాధపడుతూ కూడా ఒక ప్రైవేట్ ఆసుపత్రిని అప్రోచ్ అవ్వడం జరిగింది. ఆ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే ఆమె మృతి చెందడం జరిగింది. మరోవైపు ఎవరైతే ఉన్నారో ఈ మృతి చెందినటువంటి మహిళ నాగమ్మ అనే ఒక వృద్ధురాలు, 62 సంవత్సరాలు ఈమె వయసు. అంతేకాకుండా కూడా మరోవైపు మనం చూసుకుంటే ప్రధానం కూడా ముప్పాళ్ళ మండలం రుద్రవరం గ్రామానికి చెందినటువంటి ఓ యువతి జ్యోతి అనే యువతికి కూడా సేమ్ ఇదే లక్షణాలు, స్క్రబ్ టైప్ లక్షణాలు కనబడ్డాయి. ఆమెతో కూడా ముందుగా ఒళ్ళు నొప్పులు, బాడీ పెయిన్స్, ఆ తర్వాత మోషన్స్ ఇలా లక్షణాలు కనపడటంతో కూడా ఆ యువత కూడా గుంటూరులోనే ఓ ప్రైవేట్ ఆసుపత్రికి రావటం కానీ ఆ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆ యువత కూడా మృతి చెందింది. సో మొత్తంగా మనం చూస్తే మాత్రం పల్నాడు జిల్లాలోనే ఇప్పటికే ఈ స్క్రబ్ టైపు లక్షణాలతో చికిత్స పొందుతూ ఇద్దరు ఎవరైతే ఉన్నారో జ్యోతి అనే ఆమె కానీ నాగమ్మ అనే ఆమె ఇద్దరు మృతి చెందడం జరిగింది. మరోవైపు ఇప్పటికే ఎక్కడైతే ఉన్నారో రాజపాలెం మండలం కొత్తూరు గ్రామానికి చెందినటువంటి సాలమ్మ అనే ఒక 72 సంవత్సరాల వృద్ధురాలు కూడా ఇదే లక్షణాలతో ఆమె ప్రస్తుతం ఒక ప్రైవేట్ ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే దీనిపైన పల్నాడు జిల్లా డిఎంహెచ్ఓ అధికారులు అలర్ట్ అయ్యారు. ఈ స్క్రబ్ టైప్ లక్షణాలు ఎందుకు వస్తున్నాయి అనేది కూడా దీనిపైన పూర్తి స్థాయిలో కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టు మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇప్పటికే వైద్య శాఖ అధికారులు కూడా దీనిపై దృష్టి పెట్టారు. మరోవైపు ఈ స్క్రబ్ టైపు లక్షణాలు ప్రధానంగా కూడా మనం చూసుకుంటే జ్వరం కానీ, అంతేకాకుండా బాడీ పెయిన్స్ కానీ, వాంతులు కానీ, మోషన్స్ కానీ అవి వాటితో ఈ లక్షణాలతో స్టార్ట్ అవుతుంటుంది. అయితే ప్రధానం కూడా ముందుగా జ్వరం 1 రోజు 2 రోజులు తగ్గకపోతే మాత్రం ఈ చుచు ఓరియా అనే ఒక బ్యాక్టీరియా వల్లే ఇది వస్తుందని చెప్పేసి దీని లక్షణాలు ప్రధానం కూడా జ్వరం, బాడీ పెయిన్స్ కూడా, అంతేకాకుండా కూడా మోషన్స్, వాంతులుతో స్టార్ట్ అవుతుంది. అయితే ఇవి ప్రధానం కూడా ఎవరైతే బలహీనంగా ఉన్నారో, అంతేకాకుండా నెమ్ము లాంటి లక్షణాలు ఉన్నటువంటి రోగులు ఎవరైతే వాళ్ళలో ఎక్కువగా ఈ లక్షణాలు కనపడుతుంటాయి అని చెప్పేసి కూడా వైద్యులు చెబుతున్నారు. కానీ ఇది ఒక బ్యాక్టీరియా అని చెప్పేసి ఈ బ్యాక్టీరియా ఒకటి కుట్టడం వల్ల ఆ కుట్టే దగ్గర ఒక మచ్చలాగా పడుతుంది. దాంతోనే ఈ లక్షణాలు ఈ స్క్రబ్ టైపు వస్తుందని చెప్పేసి, కానీ దీనిపైన ఎవరో కూడా ఆందోళన చెందాల్సిన పని లేదు. దీనికి ట్రీట్మెంట్ ఉంది, దీనికి మెడిసిన్ కూడా ఉందని చెప్పేసి కూడా వైద్య శాఖ కానీ వైద్యులు కానీ చెప్తున్నారు. అయితే ఈ పల్నాడు జిల్లాలో మాత్రం ఈ స్క్రబ్ టైపు తో కలకాలం లేపడంతో ఒకసారిగా పల్నాడు జిల్లా వాసులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇప్పటికే 2 మృతి చెందడం, ఒకరు చికిత్స పొందుతున్న నేపథ్యంలోనే దీనిపైన డిఎంహెచ్ఓ కూడా పల్నాడు జిల్లా డిఎంహెచ్ఓ కూడా అలర్ట్ అయ్యారు. వైద్య శాఖ అధికారులకు ఎవరైతే స్క్రబ్ టైప్ లక్షణాలు కనబడితే వారికి మెరుగైన వైద్యం అందించాలి. అది తప్పనిసరిగా కూడా వాళ్ళకి ప్రత్యేకంగా వార్డులు కూడా నిర్వహించాలని చెప్పేసి కూడా ఆయన ఇప్పటికే కింది స్థాయిలో ఉన్నటువంటి వైద్యులకు ఆదేశాలు కూడా జారీ చేశారు. అంతేకాకుండా కూడా వైద్య శాఖ కూడా దీనిపైన దృష్టి పెట్టినట్టు కనపడుతుంది. సో మొత్తంగా మనం చూస్తే మాత్రం పల్నాడు జిల్లాలో స్క్రబ్ టైపు ఏదైతే ఉందో ఈ వ్యాధి మాత్రం ప్రస్తుతానికి కలకాలం రేపుతున్నట్టు మనం చెప్పుకోవచ్చు. ఇది స్క్రబ్ టైప్ సంబంధించినటువంటి పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి అప్డేటు. ఓవర్ టు హైదరాబాద్ స్టూడియో.